తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఉమ్మడి ప్రచారంలో పాల్గొననున్నారు. పెడన మచిలీపట్నం సభలో పాల్గొనబోతున్నారు. వీరిద్దరూ కలిసి ఇప్పటికే ఉభయ గోదావరి జిల్లాలో జరిగిన ప్రజాగళం సభలో పాల్గొన్నారు. ఆ సభలు సక్సెస్ తో టీడీపీ జనసేన కార్యకర్తల్లో మరింత జోష్ తెచ్చింది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కాసేపట్లో ఉమ్మడి ప్రచారంలో పాల్గొనబోతున్నారు. పెడన మచిలీపట్నం సభలో పాల్గొనబోతున్నారు. ఇక ఇదే విషయం గురించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి పూర్ణాని లైవ్ ద్వారా తెలుసుకుందాం. పూర్ణ, శంకరి మరికొద్దిసేపట్లో కృష్ణా జిల్లా మచిలీపట్నం అలాగే పెడనలో ప్రజాగళం ఎన్నికల ప్రచార సభలో మొత్తం కూడా ఉమ్మడిగా అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా పాల్గొనబోతున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాగళ ఎన్నికల ప్రచార సభ పేరుతో మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా విస్తృతంగా మొత్తం కూడా ఇద్దరు నేతలు కూడా పర్యటిస్తున్నారు. మొత్తం కూడా కార్యకర్తల్లో జోష్ నింపడంతో పాటు గత 5 ఏళ్లలో వైసీపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కూడా ప్రజల ముందు కూడా మొత్తం కూడా ప్రస్తావిస్తూ మొత్తం కూడా ఈ సభల ద్వారా మొత్తం కూడా వైసీపీ యొక్క అక్రమాలను కూడా ఎండగడుతూ వస్తున్నారు. ఈరోజు పెడన అలాగే మచిలీపట్నంలో ఈ ప్రజాగళం ఎన్నికల ప్రచార సభ కూడా మొత్తం కూడా కొనసాగుతుంది. ఇప్పటికే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అలాగే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఇద్దరు కూడా పెడన చేరుకున్నారు. మరి కొద్దిసేపట్లో ముందుగా పవన్ బస్టాండ్ పెడన బస్టాండ్ ప్రాంతంలో మొత్తం కూడా ఈ ఎన్నికల సభ ప్రారంభం కాబోతుంది. అక్కడ తగిన ఏర్పాట్లు కూడా స్థానిక టీడీపీ అభ్యర్థి కాగిత కృష్ణప్రసాద్ ఏర్పాట్లు చేశారు. అలాగే మచిలీపట్నంలో అక్కడ టీడీపీ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో కొల్లు రవీంద్ర మాజీ మంత్రి, ఆయన కూడా భారీగా అక్కడ ఏర్పాట్లు అయితే చేశారు. ఈ 2 చోట్ల కూడా చంద్రబాబు అలాగే పవన్ కళ్యాణ్ ప్రసంగాల కోసం కూడా జనం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలుగా ఈ ప్రాంతం మొత్తం కూడా బాగా వెనకబడిపోయి ఉంది. ఎక్కడ కూడా ఎటువంటి అభివృద్ధి కూడా ఎక్కడ నోచుకోలేదు. రోడ్లు సైతం ఇక్కడ అధ్వానంగా తయారని చెప్పి కూడా ఇక్కడ ఉన్న టీడీపీ నేతలు జనసేన కార్యకర్తలు పదే విమర్శలు చేస్తున్నారు. అసలు ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఏం ప్రసంగిస్తారు? స్థానిక సమస్యలు అనేకం ఉన్నాయి. ఈ స్థానిక సమస్యలు కూడా ఇద్దరు కూడా ప్రస్తావించే అవకాశం ఉందని చెప్పి కూడా అటు జనసేన శ్రేణులు అలాగే టీడీపీ శ్రేణులు కూడా భావిస్తున్నారు. అయితే ఖచ్చితంగా మరి సేపట్లో ఏదైతే పెడన బస్టాండ్లో ముందుగా ఎన్నికల ప్రచార సభ ముందు అక్కడ స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా మచిలీపట్నం కోనేరు సెంటర్కి వెళ్ళి కోనేరు సెంటర్లో అక్కడ కూడా సభ నిర్వహించింది. ఆ తర్వాత నేరుగా ఇద్దరు కూడా ఉండవల్లిలోని నివాసానికి అయితే చంద్రబాబు వెళ్తారు. అలాగే పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యాలయంలోని నివాసానికైతే పవన్ కళ్యాణ్ చేరుకుంటున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో ఈ ప్రజాగళం పేరుతో సభలు నిర్వహించారు. ఉమ్మడి సభలకైతే మంచి క్రేజ్ కూడా ఏర్పడుతుంది. ఎందుకంటే పశ్చిమ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాలో అనేక సభల్లో ఇద్దరు కూడా పాల్గొనడం జరిగింది. ఆ సభల ద్వారా కూడా మొత్తం కూడా ప్రజా సమస్యలు అలాగే వైసీపీ వ్యతిరేక విధానాలు కూడా ప్రస్తావించి మొత్తం కూడా ప్రజల్లో ఒక చైతన్యం అనేది తీసుకొచ్చారు. ఇక్కడ నుంచి అంటే రేపటి నుంచి నామినేషన్ ప్రక్రియ మొదలవుతుంటాం. ఇంకా మరింత స్పీడ్గా ఈ సభలో ఇటువంటి ఎన్నికల ప్రచార కార్యక్రమాలు ఇంకా శ్రీకారం చుట్టాలని చెప్పి ఇక నిర్ణయం తీసుకుంటారు.